ఆదిలాబాదులో కాంగ్రెస్ ఒక ఆదివాసికి, ఓకే, బీఆర్ఎస్ ఒక ఆదివాసికి ఇచ్చింది అనుకోండి, ఎవరు బయటపడచ్చు? అందులో తుడుందెబ్బ ఉద్యమానికి అనుసంధానంగా ఉండి ఆ ప్రజలకి నమ్మకంగా ఉన్న లీడర్ బయటపడతాడు. పార్టీ ఏదనేది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి వచ్చట? బీఆర్ఎస్ ఆత్రం సక్కు ఆయన కూడా తుడుందెబ్బ నేతనే ఫస్ట్ నుంచి వెళ్ళి మొన్న ఉద్యమంలో కూడా సీరియస్గా పార్టిసిపేషన్ చేసిండు. ఇక్కడ ఇచ్చిన ఖానాపూర్లో ఇచ్చిన వెడమ బొజ్జు కూడా మా ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన తుడుందెబ్బ లీడరే. ఆయన అవలీలగా ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిండు. అంటే ఆదిలాబాద్లో మాత్రం కంపల్సరీ తుడుందెబ్బ అనేది ఆక్రమించింది. అంతేగా? అంతే. అంటే మీరు ఆ బెల్ట్ మొత్తం బాగా యాక్టివ్ ఉన్నారు. మీరు యాక్టివ్ ఉన్నారు. 10-15 లక్షల మంది మీ జనాభా ఎక్కడ ఉందో జనాభా అక్కడ యాక్టివ్. కోయ ప్రాంతానికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడున్న లీడర్షిప్తోనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్లో కొంత లిఫ్ట్ వస్తుంది కానీ ఇక్కడ వస్తలేదు. ఇక్కడ కూడా తుడుందెబ్బ లీడర్లకి ఇంత గెలుస్తుంది కానీ ఇక్కడ అది ఆ రాజకీయాలలో వాళ్ళకున్న అవగాహన, కొంతమంది వీళ్ళకి థ్రెట్ అవుతారు, వీళ్ళు రావడం వల్ల నష్టం అనేది అంతటా అది వస్తుంది అన్నట్టు. అది కాదు, సీతక్క నియోజకవర్గం పోటీ చేస్తుంటే మీ ఇద్దరి మధ్య కూడా పోటీ వస్తుంది. అంటే ఇటు వల్ల కొంత ఇక్కడ తుడుందెబ్బ లీడర్షిప్ అనేది వస్తలేదు అన్నట్టు. కానీ ఈ 10-15 నెలల్లో ఆదివాసీ పిల్లలు రావడం, చదువుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం అవేర్నెస్ వచ్చింది కదా? వచ్చింది. పూర్వంలాగా అయితే ఏం లేదు. పూర్వంలాగానైతే లేదు. కొంత వాళ్ళు కూడా యూనివర్సిటీలకు వస్తారు, చదువుకుంటారు, కొంత చేస్తారు. కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం పోటీ పడలేరు అన్న మాత్రం. 317 అంటే ఎట్లా పోటీ పడతాం? చాలా కష్టం. మా ప్రాంత ఉద్యోగాలు మాకున్నప్పుడు వస్తాయి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ 2017లో నోటిఫికేషన్ వచ్చింది ఫారెస్ట్, 1075 పోస్టులు మా వాటా మాకు వచ్చింది. 1075 పోస్టులు మా వాటా మాకు వచ్చింది. కాబట్టి మా వాళ్ళు ఎంత చదవకున్నా వాళ్ళకున్న కాంపిటీషన్ చాలా మార్పు వస్తుంది కదా. అంతే కదా, డబ్బులు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది, వాళ్ళ వ్యవహారం మారిపోతుంది, అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మెగా డిఎస్సీలు 6 వస్తాయి మాకి జనరల్ రిజర్వేషన్లో. కామన్గా 200 రావాలి మా ఏటున్నారం ఐటీడీఏకి. 100 సూపర్ తీసుకుంటే 12 ఉద్యోగాలు వస్తాయి. ఆ 12 ఉద్యోగాలు మళ్ళీ మా లంబాడ సోదరులే కొట్టుకుంటారు, ఎందుకంటే మా మీద స్పీడ్ ఉంటారు కదా. ఇంకా మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయి? చాలా దారుణం ఉన్నదన్న. గంజాయికి అలవాటు పడ్డారు మా ఊరు. అయ్యో, కోయ ప్రాంతంలో మెజారిటీ గంజాయి వచ్చింది. అక్కడ పర్యవేక్షణ లేక చాలా ఐటీడీఎస్ గవర్నమెంట్ చాలా సీరియస్గా చెప్తుంది, ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు తెలంగాణ వచ్చిన కాంచెల్లి గిరిజన విద్యల ఆలు వచ్చే పరిస్థితి లేదు. ఐటీడీఎల్లలో అంత నిర్లక్ష్యం ఉన్నది. అందుకే కదన్నా వీళ్ళు గంజాయి తాగుతాను, మద్యం మత్తులు ఉండాలంటే అది అలా తప్పు కాదు. ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఐటీడీఎల్ అసలు ఎట్లా అయిపోయినాయి అంటే మన మోటు భాషలో చెప్పాలంటే ఎడ్ల కొట్టం టైప్ అయిపోయినాయి. అది ఎంత పవర్ఫుల్ వెపన్ ఐటీడీఏ అనేది ఆదివాసీ సమాజానికి. మొత్తం పాలిటిక్స్ సెంటర్ అయిపోయినాయి. అక్కడ పాలిటిక్స్ సెంటర్ అయిపోయి అది జనరలైజ్ చేసేసి అసలు ఐటీడీఏలు ఉన్నాయా లేవా, వాళ్ళకి ఎవడొస్తాడో ఎవడు పోతాడో అనేది ఆ పరిస్థితి వచ్చింది. నీకు తెలంగాణ రాకముందు ఉండే కొంత మావోయిజం ఉన్నప్పుడు కూడా కొంత కంట్రోల్ ఉండే ఐటీడీఏ మీద. ఈ మావోయిస్టులు ఉన్నారు, ఇల్లే అన్న అవకతవకలు జరిగితే కోట్ల రూపాయలు పోతే ఏమవుతుంది అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏదో డెవలప్ అయ్యేం లేదు. రాజకీయ పార్టీలకు ఆదివాసుల ప్రేమ ఏది? అడవులు ఉన్న విప్లవ గ్రూపులు కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడడానికి అవకాశం లేదు. మొత్తం జనరల్ అయిపోయింది. అంటే అట్లా కూడా చాలా ఏం లేదన్న ఒక ఐటీడీఏ అనే పాలసీని, ఐటీడీఏలో ఉన్న నిబంధనల్ని మొత్తం కూడా స్ట్రెంథెన్ చేసి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఐటీడీఏ గొప్ప చెప్పి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. రాజకీయంగా మీ డిమాండ్ ఏమిటి? అన్ని పార్టీలకు మీ అప్పీల్ ఏమిటి? అన్ని పార్టీలకు మేము కోరుకునేది ఒకటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో మా 5వ షెడ్యూల్ భూభాగాన్ని ప్రత్యేక భూభాగంగా చూడండి, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా చూడండి. మా ఐటీడీఏల పరిపాలనని మెరుగు చేయండి. మా 29 శాఖల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పొందుపరచబడి 29 శాఖల జీవోలన్నింటినీ కలిపి జీవోలంటికి ఇట్లా కుట్రలు చేసి కొట్టేయడానికి కారణమవుతుంది. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఆర్టికల్ 15(4) ద్వారా సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొని అదొక చట్టం చేయండి. చట్టం చేసేది ఉంటే మా ప్రాంత ఉద్యోగాలు మాకు వస్తాయి. ఇంకొకటి కూడా అన్న, ఇవాళ కాళేశ్వరం నుంచి వెళ్ళి, మేడిగడ్డ నుంచి వెళ్ళి, తుపాలగూడెం బ్యారేజ్ నుంచి వెళ్ళి, ఇక్కడున్న దేవదూల నుంచి వెళ్ళి సుమారు ఒక 20 లక్షల ఎకరాలకు మైదాన ప్రాంతాలకు నీరు పోతాయి అన్న. తుపాలగూడెనికి సమ్మక్క బ్యారేజ్ అని పెట్టిండు, 7,20,000 ఎకరాలు మైదాన ప్రాంతాలకు వస్తాయి. ఆ పక్కెంబడి తుపాలగూడెనికి 1 ఎకరానికి నీరు ఉండదు. ఇదెంత అన్యాయం అన్న? గోదావరి పర్యాక ప్రాంతంలో మేము ఉంటాం, ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా మా ఆదివాసీ కుటుంబానికి 1 ఎకరానికి నీరు రావు. ఒక్క పైపు లైన్ పెడితే మా వాళ్ళు కూడా పంట పండించుకొని బతుకుతారు కదన్న. ఈ రోజు వరకు కూడా వర్షాధార పంటలే.
అంటే అక్కడ కట్టే ప్రాజెక్టు నుంచి కూడా మాకు నీటి వాటా ఇవ్వండి విద్యాపరంగా అక్కడ ఉన్న 29 శాఖలు చట్టం చేయండి, 317 జీవోని తీసేసి ప్రత్యేకంగా మాకు ఐటీడీఏల ద్వారానే పరిపాలన నడపండి. ఇంకొకటి రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా చేయాల్సింది, లంబాడా సమస్య మాకు అది తీవ్రమైంది అన్న. లంబాడీలు ఉన్నంతసేపు మా వాళ్ళకి ఎన్ఐటీలు కానీ, నీట్లు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఉన్నత ఉద్యోగం ఏది రాదు, సియు సెట్లలో కూడా మా వాళ్ళకి అడ్మిషన్స్ రావు. కాబట్టి లంబాడా అంశం పట్ల కూడా ఒక కమిషన్ వేయండి. కమిషన్ వేసిన తర్వాత ఏం చేయాలనే నిర్ధారణ జరుగుతుంది కదా. ఆర్టికల్ 342 కింద లంబాడీలు ఎస్టీలా కాదా అని మేమెందుకు మాట్లాడాలి? కమిషన్ మాట్లాడుతుంది కదా, కమిషనే చెప్తుంది వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది. ఒకవేళ ఎస్టీలు కాలేదు, ఎస్టీలు అనేది ఉంటే వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు చేసుకో. ఓటు బ్యాంకు రాజకీయాలు చాలామంది అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు, రేవంత్ రెడ్డితో మాట్లాడినా కేటీఆర్తో మాట్లాడినా నేను, వాళ్ళు ఒకటే అన్నారు, జనాభా పరంగా ఓటు బ్యాంకు రాజకీయాలలో లంబాడీలు ఎస్టీల నుంచి తీసేయడం అనేది సాధ్యం కాదు. అది మాట్లాడలేదు ఏ పార్టీ కూడా అన్నాడు. మాట్లాడకుండి మైదాన ప్రాంతాల్లో వాళ్ళకి ఏం రిజర్వేషన్లు ఇచ్చుకోండి, కానీ మాకంటూ ఒక భూభాగం ఉన్నది కదా, మాకంటూ ఒక సపరేటు పరిపాలన కేంద్రాలు ఉన్నాయి కదా. మా ప్రాంతంలో మమ్మీ నుంచి మా ప్రాంత రిజర్వేషన్లు, మా ప్రాంత హక్కులు మాకు ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళు డీనోటిఫైడ్ ట్రైబ్సే, ఎస్టీలు కాదు, లంబాడాలు డీనోటిఫైడ్ ట్రైబ్సే ఇప్పటికి కూడా. కాబట్టి ఈ విధానాల పట్ల ఒక కమిషన్ ఏది ఉంటే స్పష్టత వస్తుంది. అప్పుడు ఈ పంచాయతీలు ఉండవు కదన్న. అంతే, నేను అనేది కూడా అదే కదా.